హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ పక్కా రాయాల్సిందేనా? బట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకోవాలి, ఇవేవి అర్థం అవ్వట్లేదా? సో వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు కే విష్ణువర్ధన్. హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గో విద్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో సార్ని వెల్కమ్ చేసేద్దామా? హలో సార్. హలో మేడం. సో ఆఫ్లైన్ అయినా సార్, ఆన్లైన్ కూడా మనకి కోచింగ్ అవైలబుల్గా? ఆన్లైన్ మేడం, మేజర్గా ఆన్లైన్ మేము ఇస్తాము. సో ఆఫ్లైన్ కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇస్తాము. ఓకే, ఆఫ్లైన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా, ఆన్లైన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా? ఆన్లైన్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం ప్రజెంట్. ఎందుకంటే అయ్యో ఏం కాదంటే ఇట్స్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే చాలా స్మార్ట్ సిస్టమ్స్కి అలవాటు పడిపోయారు పిల్లలు అని చెప్పేసి, సో ఎక్కువగా ఆఫ్లైన్ ఆన్లైన్ ఇష్టపడుతుంటారు అంటారు. ఆఫ్లైన్ అనేది యాక్చువల్లీ బెస్ట్ ఆప్షన్ మేడం ఎవరికైనా. కానీ ఆన్లైన్ ఎందుకంటే సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనీ అన్నమాట. మనీ చాలా తక్కువ, మన కోర్స్ ఫీజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మన టైంని అది కన్జ్యూమ్ ఎక్కువ చేసుకోదు. సో లైక్ మనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో లైక్ దే హ్యావ్ టు స్టే హియర్ అండ్ దే హ్యావ్ టు ఈట్ హియర్ సంథింగ్, ఓకే, అండ్ ఎవ్రీ డే దే హ్యావ్ టు గో టు ద క్లాసెస్. ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళకి ఒకవేళ డెడికేషన్ మంచిగా ఉందంటే, సో వాళ్ళ ఇంటి దగ్గరనే ల్యాప్టాప్లో వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఆన్లైన్ కోర్స్ యాక్సెస్ తీసుకొనేసి 1 by 1 అంటే ఫిక్స్డ్ గైడెన్స్ ఉంటేనే మనకు అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో అయినా కానీ సో వాళ్ళు ఎవరితో మాట్లాడుకోకుండా ఓన్గా చదువుకోగలిగితే అది ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా గైడెన్స్ తీసుకోవాల్సి, అలా అయితే మంచిగా ఉంటుంది. సో లేదా గైడెన్స్ లేకుండా ఆన్లైన్ అయితే ఇట్స్ కొంచెం ఇబ్బందిగా. ఓకే, సో ఈ కోచింగ్కి ఎంత టైం పడుతుంది అంటారు సార్? ఎన్ని మంత్స్ టైం పడుతుంది అంటారు? 1 year, 6 months ఇట్లా? డిపెండ్స్ మేడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు చాలా మంది. సో ఎలక్ట్రికల్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా చేస్తుంటారు. సో వీళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే వీళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేదాన్ని ట్రై చేస్తారనమాట. సో వీళ్ళకి టైం అనేది తక్కువ ఉంటుంది. లైక్ సాటర్డే సండేస్ వీక్ ఆఫ్ ఉంటుంది వీళ్ళకి, 6 రోజులు ఎక్కువేమో చదవచ్చు. రిమైనింగ్ డేస్ మేము చెప్తుంటాం, ఓకే లైక్ 4 hours per day అయినా ఇవ్వండి అని చెప్పేసి. సో మేము కోర్స్ డిజైన్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ బట్టి మేము ఇన్ని అవర్స్ అనేది ఇస్తాము. ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ లేదా గేట్ ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ 400 to 450 hours అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని మేమే ఏ విధంగా చదవాలనేది కూడా ఒక డివైడ్ చేసి ఇస్తాం అనమాట. లైక్ 6 months ఈజ్ ఐడియల్ టైం మేడం. ఓకే, ఒకవేళ మనం స్లోగా ఉన్నామంటే ఇంకొక 2 months యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నామంటే సో మేబీ విత్ ఇన్ 4 months మనం ఫినిష్ చేసేయచ్చు. అంటే ఇట్లా పర్టికులర్ టైం పీరియడ్ అని పెట్టుకున్నా సరే చాలా మంది పాపం 24 hours చదువుతూనే ఉంటారు, 365 days చదువుతూనే ఉంటారు. బట్ కొన్ని మార్క్స్ రావడం లేదా ఫెయిల్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అంటారు? యాక్చువల్లీ అయితే గైడెన్స్ అనేది ఒకటి మేజర్ రీజన్ మేడం. ఓకే, ప్రజెంట్ యూత్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నది ఇదే. అంటే ఈవెన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే కాదు, గైడెన్స్ అనేది ఇచ్చే వాళ్ళు ఉండరు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా చెప్తారు, ఓకే సో ఏ విధంగా ఉండాలి. సో వాళ్ళ సర్కిల్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఏ విధంగా చదవాలి, ఎటువంటి ఫీల్డ్లోకి మనం వెళ్ళాలి, ఎంత టైం ఉండాలి, దీని మీద అవన్నీ చెప్తారనమాట. కానీ అందరూ అదే విధంగా ఉండరు కదా మేడం. ఓకే, సో మనం అర్థం చేసుకోవాలి, యాజ్ ఎ స్టూడెంట్ అయినా కానీ మనం అర్థం చేసుకోవాలి, ఓకే సో ఇట్స్ టైమ్ టు చేంజ్ అంతే. మనము ఇంత ఫిక్స్డ్ టైమింగ్లో ఉండాలి. సో లేదా ఒక గైడ్ని మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. సో ఎవ్రీ స్టూడెంట్కి ఒక పర్సనల్ గైడ్ అనేది ఉండాలన్నమాట. మేబీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా ఎవరైనా టీచర్ అవ్వచ్చు, లేదా పేరెంట్స్ అయినా అవ్వచ్చు. సో ఎవరైనా గైడ్ అనేది ఉండాలన్నమాట. అప్పుడు ఒక లైఫ్ అనేది ఈజీగా ముందుకెళ్తుంటుంది. సో సార్, స్టూడెంట్స్ ఏంటి అంటే ఎక్కువగా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారంట. దేనికి? జస్ట్ మైండ్ సెట్ మేడం. ఓకే, అంతే. మనకి ప్రాబ్లం చేయగలిగాలంటే సో క్యాల్కులేషన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 into 4 into 6 అని చెప్పేసాను అనుకోండి, సో మనం చేయొచ్చు, దాన్ని చేయలేక కానీ కాదు. సో కానీ ఇమీడియట్గా ఆన్సర్ మనకు కనిపించాలి అనుకుంటాం మనం. అంటే చేసే ముందే నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసేయాలి అనుకుంటాం. లేదా ఏమంటే 4 optionsలో ఎక్కడ ఉందేమో ఈజీ ఆన్సర్ అన్నట్లు మనం వెయిట్ చేస్తాం. అంటే ఆల్టర్నేట్ మెథడ్స్ మనము చెక్ చేస్తున్నాము, ఒరిజినల్ ప్రాసెస్లో వెళ్ళకోకుండా. సో అది జస్ట్ సింపుల్ క్యాల్కులేషన్
అన్నట్టు. కానీ సో దాన్ని ఆప్షన్స్లో చెక్ చేయడము, సో లేదా ఫిక్స్డ్ మెథడ్స్ మనం ఫాలో అవ్వకుండా సో ఏదైనా ఈజీగా వస్తుందేమో అనుకోవడము, ఇటువంటివి మనం వదిలేసేయాలి మేడం. ఓకే, ఫిక్స్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఫాలో, అంటే ఈ క్యాల్కులేషన్ కని కాదు, సో ఎటువంటి క్యాల్కులేషన్ అయినా కానీ ఏది ఓల్డ్గా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో టెక్నిక్, అదే టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇంజనీరింగ్ ఏదైతే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏవి ప్రిఫర్ చేస్తారంటారు? లైక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్సా, లేకపోతే రిఫరెన్స్ ఉంటాయి కదా, సో అవి ప్రిఫర్ చేస్తారా? ఏదైతే బెస్ట్ అంటారు? స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నిటికంటే బెస్ట్ మేడం ప్రజెంట్, కానీ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బుక్స్ మనం చదవడం ద్వారా. కోచింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్, సో వాళ్ళకి సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ నుంచి అవగాహన ఉండి ఎగ్జామ్స్ గురించి 1 by 1 చదవగలిగితే టెక్స్ట్ బుక్స్ అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్ మేడం. లైబ్రరీస్ ఉంటాయి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజెస్లో, ఒక్కొక్క సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. సో మంచి గైడెన్స్, కాలేజ్లో చాలా మంది లెక్చరర్స్ ఉంటారు, మంచి లెక్చరర్స్, మనకు కావాల్సిన లెక్చరర్తో మాట్లాడి సో అట్లా థర్డ్ ఇయర్ నుంచే మనం ఫైనల్ ఇయర్ అయిపోయే లోపు మొత్తం ఫినిష్ చేసేయచ్చు అన్ని సబ్జెక్ట్స్. లేదా మనం ఫైనల్ ఇయర్ తర్వాత కోచింగ్ తీసుకుంటున్నాం, లేదా ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి చేంజ్ అవుతూ ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ గైడెన్స్ అనేది తీసుకోవాలి, కోచింగ్ అనేది కూడా ప్రిఫర్ చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మీరు ఎంతమంది పిల్లలకి కోచింగ్ ఇచ్చారు సార్? అంటే కౌంట్ అనేది సో చేయకూడదు మేడం యాక్చువల్గా. సో మోస్ట్లీ లైక్ కొన్ని క్లాస్ రూమ్స్ 400 members ఉంటారు, కొన్ని క్లాస్ రూమ్స్లో 100 members ఉంటారు, కొన్ని క్లాస్ రూమ్స్లో ఓన్లీ 3-4 members కూడా ఉంటారు. సో లైక్ ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నామంటే, నేను ఇప్పటికి నెట్వర్క్ సబ్జెక్ట్ నేను టీచ్ చేస్తాను. సో ఇది నేను 150 times టీచ్ చేస్తాను అనమాట. సో ప్లస్ పవర్ సిస్టమ్స్ టీచ్ చేస్తాను. సో ఇది నేను అరౌండ్ 100+ times టీచ్ చేస్తాను అనమాట. సో ఇట్లా ఓవరాల్గా మనం తీసుకున్నామంటే ఆల్ ఓవర్ ఇండియా సో నేను ఒక 15,000 స్టూడెంట్స్ పైన టీచ్ చేసి ఉంటాను అనుకుంటున్నాను. నేను కౌంట్ చేయలేదు సో పర్టికులర్గా. సో ఏ ఎగ్జామ్స్కైనా సరే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ముఖ్యమంటారా, లేకపోతే మెమరైజేషన్ అనేది ముఖ్యమంటారా? ఫస్ట్ మనం నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవాలి మేడం, కానీ మర్చిపోతాం. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఖచ్చితంగా మర్చిపోతాం ఏదైనా, కానీ టైం టు టైం మనం మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. సో లైక్ షార్ట్ నోట్స్ రాయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తారు అని అంటున్నారు కాబట్టి టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్ వాటి? ఆన్లైన్స్లో రికార్డింగ్ వీడియోస్ కూడా మీరు ఇస్తారా పిల్లలకి? ఆన్లైన్లో 2 types ఉంటాయి మేడం. ఒకటి లైవ్ సెషన్స్ అన్నట్లు, ఇంకొకటి రికార్డెడ్ క్లాసెస్ అన్నట్లు. సేమ్ మాకు డిజిటల్ స్టూడియోస్ ఉంటాయి మేడం, సేమ్ ఇట్లా సౌండ్ ప్రూఫ్ స్టూడియోస్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మేము కెమెరాకే క్లాసెస్ చెప్తాం యాక్చువల్లీ, స్టూడెంట్స్ ఎవరు ఉండరు. సో డిజిటల్ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉంటాయి, సో లైక్ డిజిటల్ బోర్డ్స్ అంటాం మనము. సో ఇది రికార్డెడ్ క్లాసెస్కి జనరల్గా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ కోర్స్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంటాయి, లైక్ అవర్స్ అనేవి తక్కువ ఉన్నాయి అనుకోండి, లైక్ 50 hours 40 hours ఉన్నాయి అనుకోండి ఒక కోర్స్ ఏదైనా, ఒక ఎగ్జామ్కి మనం చదవాల్సింది చాలా తక్కువ. సో మనం లైవ్ క్లాసెస్కి వెళ్ళడం చాలా బెస్ట్ మేడం. ఒకవేళ 300 hours లేదా 250 hours ఇట్లా దీనికంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు రికార్డెడ్ క్లాసెస్కి వెళ్ళడం బెస్ట్ అనమాట. సో డైలీ టైం టు టైమ్ సో మనం ఫిక్స్డ్గా ఉండడం కంటే అది డిలే అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో రికార్డెడ్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ మేడం, అవర్స్ ఎక్కువ ఉన్నాయంటే. సో మేము మేజర్గా పెద్ద కోర్సెస్సే ప్రిఫర్ చేస్తాము. సో మేము మేజర్గా ఈ రికార్డెడ్ క్లాసెస్సే ఇస్తాం అనమాట. కానీ టైం టు టైం మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం దీన్ని. ఎవ్రీ ఇయర్ మేము స్టూడెంట్స్ కూడా కొన్నిసార్లు ఏమంటారంటే మేము ఇంకా కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ కావాలి అని అడుగుతారు. సో వీ విల్ రికార్డ్ అండ్ విల్ కీప్ ఇట్ అవైలబుల్. ఓకే, సో మీరు స్టూడెంట్స్కి మాక్ టెస్ట్లు పెడుతూ ఉంటారు, సో ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది స్టూడెంట్స్ నుంచి? నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది మేడం, నోటిఫికేషన్ రానప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. సో కానీ ఖచ్చితంగా రాస్తారు అందరూ కూడా. కొన్నిసార్లు జస్ట్ అటెంప్ట్ చేద్దాము అని చెప్పేసి రాసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. కానీ రాస్తారు మేడం ఖచ్చితంగా. ఒక స్టూడెంట్కి నేను చదవాలి అనే ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేది రాస్తారు. అందరికీ మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. వన్స్ వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారంటే మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాలనుకుంటారు. రెస్పాన్స్ కూడా అదే విధంగా ఉంటుంది. కొన్నిసార్లు 100కి 95 marks 96 marks కూడా తెచ్చుకుంటారు. జనరల్గా అది పాసిబుల్ అవ్వదు అంత ఈజీగా, కొన్నిసార్లు తెచ్చుకుంటారు అట్లా. ఓకే, సో జనరల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం కూడా చిన్నప్పుడు ఈ టైంకి ఇది కంప్లీట్ ఒక టైం టేబుల్ని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టైం టేబుల్ అనేది మస్ట్ అంటారా? అసలు వాళ్ళు టైంని ఎలా ఫిక్స్ చేసుకోవాలంటారు? సో టైం అనేది మనం స్లాట్స్గా డివైడ్ చేసుకోవాలి మేడం ఇక్కడ. సో ఈవెన్ మనం చిన్నప్పుడు ఏ విధంగా స్లాట్ డివైడ్ చేసుకుంటామో, ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours చదవాలి, లేదా ట్యూషన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో మార్నింగ్ ఇట్లా 2 hours చదవాలి అని పెట్టుకుంటారు చిన్నప్పుడు. సేమ్ అదే విధంగా సో ఎర్లీ మార్నింగ్
బెటర్ టు అంటే ఎప్పుడైనా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్స్ చదివేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి మేడం, ఎందుకంటే ఎక్కువ ఈజీగా మనకు అర్థమవుతాయి, ఫాస్ట్గా సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో కంపేర్ టు నైట్. సో ఇది డిపెండ్స్ అనమాట. కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ నైట్ నేను 12, 1, 2 వరకు కూడా చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక 3 hours స్లాట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మన ఎగ్జామినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఎగ్జామినేషన్ 3 hours రాయాల్సి ఉంటుంది. సో 3 hours మనం అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చోవాలి కాబట్టి మన స్లాట్ కూడా మనం ఒక 3 hours పెట్టుకోవాలి. సో మార్నింగ్ 6 to 9 ఒక స్లాట్, సఫిషియంట్ బ్రేక్ అనేది పెట్టుకోవాలి మేడం, లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవెన్ లంచ్కి కానీ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక 3 hours, మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఒక 3 hours, మళ్ళీ ఈవినింగ్ ఒక కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత సో మళ్ళీ ఒక 2 hours లేదా 3 hours సఫిషియంట్. 10 hours లేదా 10+ hours అనేది సఫిషియంట్ అనమాట పర్ డే. ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం దాన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, లేదా టార్గెట్ ఒకవేళ మనకు తొందరగా ఫినిష్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఎగ్జామ్స్ లో చేస్తే పని ఏంటి అంటే సార్ అన్నీ అటెంప్ట్ చేసేస్తూ ఉంటారు, మాకు మార్క్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి కొన్నిసార్లు 200 క్వశ్చన్స్ ఉంటే అందులో 150 మనం ఫిల్ చేయాల్సి ఉంటే 180, 190, 200 కూడా ఫిల్ చేసేస్తూ ఉంటారు. అంటే ఇంపార్టెంట్ వే ఫిల్ చేయాలా లేకపోతే అన్ని అటెంప్ట్ చేయడం అనేది మంచిది అంటారు? డిపెండ్స్ మేడం, లైక్ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి, అన్ని ఫిల్ చేస్తే ఖచ్చితంగా మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వచ్చినవి ఫస్ట్ చేయాలి, నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఖచ్చితంగా అన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతాం అనమాట. కానీ మనం బాగా ప్రిపేర్ అయ్యేటప్పుడు 70% ఆఫ్ మార్క్ తెచ్చుకోవాలి అని ముందే ఫిక్స్ అవుతాం కాబట్టి 70% మార్క్స్ వచ్చేంత వరకు మనకు వస్తున్నాయా లేదా అనేది ఒక అవగాహన ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఎగ్జామినేషన్లో అటెంప్టింగ్ కూడా మనం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా మనం మంచి స్ట్రాటజీ ఫాలో అయినామంటే సో ఏదైనా నో ప్రాబ్లం, మనకి ఎటువంటి క్వశ్చన్ పేపర్ వచ్చినా కానీ మనం 70% ఆఫ్ స్కోర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో సార్ పిఎస్యు ఈ జాబ్స్ రావాలి అని అంటే గేట్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్? అది చాలా ఇంపార్టెంట్ అంటారు. లైక్ గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీ బ్రాంచ్కి చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది లైక్ పిఎస్యు జాబ్ రావాలనుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే అరౌండ్ 500 to 600 మధ్యలో వచ్చిన దానికంటే తక్కువ రావాలన్నమాట. ఈసీ డిపార్ట్మెంట్ కూడా సిమిలర్గా ఉంటుంది. మెకానికల్ సివిల్కి ఇంకొంచెం టఫ్గా ఉంటుంది అనమాట, బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్. కంప్యూటర్ సైన్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి మేడం వీటిలో, గేట్ ఎగ్జామ్ రాయాలి కానీ కొంచెం ర్యాంక్ అనేది ఇంకొంచెం తక్కువ రావాల్సి ఉంటుంది, వేకెన్సీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే ఓకే. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అనుకునే స్టూడెంట్స్కి కానివ్వండి, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న స్టూడెంట్స్కి కానివ్వండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో గేట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. సో వాళ్ళ ప్రిపరేషన్ అనేది చాలా మంది స్టూడెంట్స్ సో బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాలనుకుంటారు. సో యాక్చువల్గా అయితే మనం సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ చేయొచ్చు. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది సో కొంచెం ఫ్రీ లైఫ్, అంటే నేను కొంచెం ఫ్రీగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, అది వాళ్ళకి కొంచెం ఎదిగే టైం అనమాట. లైక్ మైండ్ సెట్ కానీ సో లేదా వాళ్ళు సోషల్గా ఎక్కువ మంది ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ, ఇట్లా సోషల్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ, కొన్ని కాంపిటీషన్స్లో చేయడం కానీ, ఆ 1 or 2 years ఆ విధంగా ఉండొచ్చు. కానీ వన్స్ థర్డ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి సో వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ గోల్ అనేది వాళ్ళకు ఉండాలి. కొంతమంది గేట్ సైడ్ రావచ్చు, సో కొంతమంది సో ఈవెన్ ఐఏఎస్ వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. దానికి అన్నిటికీ క్వాలిఫికేషన్ మనకి బీటెక్ కంప్లీట్ అవ్వాల్సిందే, కానీ వాళ్ళ ప్రిపరేషన్ ముందు నుంచే చేయొచ్చు అనమాట. సో ఇది చాలా మంది మిస్ చేస్తున్నారు, చాలా తక్కువ కాలేజెస్లోనే వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో అంటే ఫార్మాలిటీకి చాలా సిఆర్టీ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, సో ప్రతిదీ వాళ్ళని ఇంప్రూవ్ చేసేదానికే, కానీ దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోరనమాట స్టూడెంట్స్. వన్స్ సేమ్ అదే దాన్ని బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాలనుకుంటారు. సో ముందే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండి వీటి గురించి అవగాహన పెంచుకుంటే బెటర్ అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి చాలా బాగా డీటెయిల్డ్గా చెప్పారనమాట. డెఫినెట్గా మా స్టూడెంట్స్కి అర్థం అయిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ. సో గైస్ చూస్తున్నారు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి మనకి ఈ వీడియోలో అంతా మీకోసం అవైలబుల్గా ఉంది. సో టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్స్ తెచ్చుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ నేను ఇంకొక గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ వాసవి ఆచార్య అండ్ సోషల్ పోస్ట్ సైనింగ్ ఆఫ్.